ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక వీడియో అయితే మేము విలేజ్కి వెళ్లే ముందు రోజు లగేజ్ ప్యాకింగ్ చేస్తుండగా తీసిన వీడియో ఇది. లగేజ్ ప్యాకింగ్ చేసినవి, అలాగే నేను ట్రైన్లో తినడానికి చేసిన స్నాక్స్, ఇవన్నీ ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఉంటాయి. లగేజ్ ప్యాకింగ్ వీడియో అంటున్నావు, మరేంటో అక్క చదువుతున్నావేంటి అని అనుకుంటున్నారా? వెళ్ళిన తర్వాత మేము ఒక పెళ్లికి అయితే అటెండ్ అవుదాం అని అయితే అనుకుంటున్నాను. ఇక ఆ పెళ్లి కోసం అని ఇక్కడ లాంగ్ చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే కొన్ని తీసుకువెళ్దామని అయితే బ్యాగ్ లో అయితే పెట్టుకున్నాను. ఏంటక్క ఒక్క పెళ్లి కోసం ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఈ 1 గ్రామ్ గోల్డ్ లాంటివి కొనడం చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడో కొంటాను ట్రెండ్లో ఉన్నప్పుడు. అవి కొనుక్కొని వచ్చి 6 మంత్స్ తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్లే లోపు ఆ ట్రెండ్ కాస్త పోతుంది. అందుకే కొనడం చాలా తక్కువ కొంటాను. ఇక్కడైతే నేను విలేజ్కి తీసుకువెళ్ళవలసిన బట్టలన్నీ మడత పెట్టి పెడితే మా బావ అయితే లగేజ్ లో ప్యాకింగ్ చేస్తున్నాడు బట్టలని. లగేజ్ ప్యాకింగ్ చేయడంలో మా బావ పర్ఫెక్ట్ అని నేను చెప్తా. ఎందుకంటే నేను మడత పెట్టి పెట్టిన బట్టలు చాలా ఉన్నాయి. వాటిని చూసి నాకు అనిపించింది ఒక్క బ్యాగ్ లో అసలు పట్టవు అనిపించింది. కానీ మా బావ ఒకటే బ్యాగ్ లో సెట్ చేసి పెట్టేశారు. అసలు మేము ఈసారి వెళ్ళేది 15 డేసే. ఏదో ఒక బ్యాగ్ లో బట్టలు తీసుకొని వెళ్ళి అలా ఉండి ఇలా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ తీరా తీసి చూసే వరకు మా లగేజ్ 2 బ్యాగులు అయితే అయిపోయింది. చాలా లగేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మా బావ అయితే లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసి అయితే బ్యాగ్ అయితే లాక్స్ వేస్తున్నారు. ట్రైన్లో తినడానికని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను బియ్యం పిండి చెకోడీలు అయితే చేస్తున్నాను ఇక్కడ. అలాగే శనగపిండితో మిక్చర్ కారా లాంటిది కూడా ప్రిపేర్ చేశాను కొంచెం. వీటితో పాటు ట్రైన్లో తినడానికి ఒక రోజు ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. పూరి, టమాటా, పులిహోర అన్నం కూడా చేశాను. ట్రైన్ జర్నీ మాకు మొత్తం 3 డేస్ ఉంటుంది. కానీ ఒక్క డే కోసమని ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఆ తర్వాత ఆంధ్రాలోకి అయితే ట్రైన్ ఎంట్రీ అవుతుంది. ఇక ట్రైన్ ఆంధ్రాలోకి ఎంట్రీ అయ్యిందంటే మన టేస్ట్కి తగ్గ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఆర్డర్ చేసుకొని ఎంచక్కా హ్యాపీగా తినేయొచ్చు. నా దగ్గర 2 వారాల నుంచి తీసిపెట్టిన మీగడైతే ఉంటేను దాన్ని గీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మీగడను మిక్సీకేసి పట్టేటప్పుడు ఐస్ క్యూబ్స్ లేదా కూల్ వాటర్ యాడ్ చేసి పడితే వెన్న తొందరగా పైకి వస్తుంది. ఇదే ఇక ఈ చిన్న వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీటన్నిటికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.